అందరికీ జై భీమ్. ఈరోజు దళిత వాడల్లో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుతా ఉన్నారు. మరి దీని అంతటికి కారకులు ఎవరు? అసలు అంబేద్కరిజాన్ని భుజాన వేసుకోవాల్సినటువంటి అంబేద్కర్ సంఘాలు అంబేద్కర్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా, అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఇవాళ అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలోనే గణేష్ చవితి ఉత్సవాలు జరపడం నిజంగా చాలా సిగ్గుచేటు. ఇది అవమానకరం. అసలు ఎందుకు మన అంబేద్కరిస్టులకు ఈ యొక్క వ్యాపకాల మీద పడిపోతున్నారని నాకు అర్థం కావట్లేదు. అసలు ఏ ఉద్దేశంతో భారతదేశంలో వినాయక ఉత్సవాలు జరుపుతా ఉన్నారు అది ఎవరికైనా తెలుసా? ఇవాళ వచ్చినటువంటి యువత ఆట పాట సంబరాలకు ఆకర్షితులై ఇవాళ పెడదవ పడతా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చినామో మన స్థాయిని మర్చిపోయి ఈరోజు మనకు 4 పైసలు రాగానే ఇవాళ ఖర్చు పెట్టి వేలల్లో లక్షల్లో ఖర్చులు పెట్టి సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. మరి అదే అంబేద్కర్ విషయానికి వచ్చినప్పుడు మరి ఎందుకు వెనకబడిపోతా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లెగద సకల జనం, బ్రతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవుగద నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తన రక్తపు చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఇలా అంబేద్కరే రాకుంటే ఎంత అంధకారంలో ఉండేవాళ్ళమో. ఈ ఆట ఆడుదుమా, ఈ పాట పాడుదుమా, ఈ పైసలు వచ్చునా, ఇవాళ వినాయక సంబరాలను జరిపే వాళ్ళమా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మనం ఎక్కడి నుంచి వచ్చినామో, మనకు నాయకుడు ఎవరు, మనకు అన్నం పెట్టినటువంటి వ్యక్తి ఎవరు, ఎంతమంది త్యాగాలతో ఇవాళ భారత రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఇలా ఇంత సుఖభోగాలు అనుభవిస్తా ఉన్నాం. అసలు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, అసలు అంబేద్కర్ యువజన సంఘ విద్యార్థులారా, యువ సంఘ నాయకులారా, మరీ ముఖ్యంగా అయితే మాల మహాన నాయకులు ఎంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు, ఎంత దిగజారుడుగా వ్యవహరిస్తున్నారంటే, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులందరూ కూడా గణేష్ మండపాల పాడికి పోయి ఇవాళ వాళ్ళు ఫోటోలు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఇది నిజంగా చాలా సిగ్గుమాలిన చర్య. ఇవాళ అంబేద్కరిజాన్ని భుజాన వేసుకోవాల్సిన, అసలు అంబేద్కరిజాన్ని చంపేస్తారా మీరంతా కలిసి? ఎందుకు మీకు నాయకత్వం? ఇవాళ ఒక రాజకీయ నాయకులు పోయిందంటే స్వార్థం ఉంది, అది లౌకిక తత్వంతో అందరూ పోయి రావచ్చు, అది నాయకులకు ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఒక ప్రోటోకాల్ ప్రకారం ఏ క్రిస్టియన్ కాడికి పోవచ్చు, హిందువు కాడికి పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. కానీ ఇవాళ అంబేద్కరిజాన్ని భుజాన్ని వేసుకొని అంబేద్కర్ మా నాయకుడు, అంబేద్కర్ మా రక్షకుడు, అంబేద్కర్ మా దేవుడు అని గొప్పలు చెప్పుకునే విర్రవీగే ఉపన్యాసాలు దంచేటటువంటి వీళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి ఏ గుడికి చేరుతా ఉన్నారు అంటే, మళ్ళీ వినాయకుడు మండపాల కాడికి పోయి వాళ్ళ అనుచరులతోటి ఫోటోలు దిగి ఎవరో ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. తప్పులేదు, మతం వేరు, వ్యక్తిత్వం వేరు. కానీ ఒక సంఘం పక్షాన ఒక అంబేద్కర్ పేరు మోసుకుంటూ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ వినాయక చవితి సంబరాలు జరుపుకుంటున్నారంటే ఎంత సిగ్గుమాలిన చర్య, ఎంత దిక్కుమాలిన చర్య. ఎక్కడికి పోతున్నాం మనం? అసలు అంబేద్కరిజాన్ని చంపేస్తారా మీరందరూ కలిసి? ఇలా మతం ముచ్చులో ఎందుకు పడిపోతా ఉన్నారు మీరు? అందుకనే ఇవాళ అసలు భారతదేశానికి వినాయక చవితి సంబరాలను ఏ ఉద్దేశంతో పెట్టినరు? ఒక జాతీయ సమైక్యత వరకు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర పోరాటంలో భాగంగా కులానికి, మతానికి, భాషకు తేడా లేకుండా అందరూ జాతీయ ఉద్యమంలో పాల్గొనాలి, స్వాతంత్ర పోరాటంలో మమేకం కావాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలను తీసుకురావడం జరిగింది.
కానీ ఇవాళ దాన్ని ఒక మతానికి రుద్దేసి ఇవాళ ఒక ఆటపాటల సంబరాలతోటి మన దళిత బిడ్డలు ఎస్ ఇవాళ యువత ట్రెండ్ మారింది. ఇవాళ యువత ట్రెండ్ మారింది. మన మాలలు, మన అంబేద్కరిస్టులు కూడా, మేధావులు కూడా ఉపన్యాసాలు దంచేటటువంటి, అనర్గళంగా మాట్లాడేటటువంటి ఈ వక్తలు కూడా మనం మార్చాలి. మనం ట్రెండ్ను మనం మార్చాలి. యువతని అంబేద్కరిజం వైపు పయనించాలి. ఇవాళ మనం కూడా నాకు వచ్చినటువంటి, అంటే నా ఆలోచన విధానం ప్రకారం కొత్త పుంతలు, ఒక సిద్ధాంతాన్ని మనం సృష్టించాలంటే, మన వాళ్ళని ఆకర్షించాలంటే ఇవాళ ఒక ఆర్ఎస్ఎస్ లాగా పనిచేయాలి. అంబేద్కరిజానికి ఒక కొత్త సిద్ధాంతాన్ని సృష్టించాల్సిన అవసరం పెద్ద మేధావుల వర్గాలకు ఉన్నది. మేధావులు ఆ వైపు ఆలోచించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుతున్నాం, చేతులు దులుపుకుంటా ఉన్నాం. దానికి కూడా మన వాళ్ళు మొక్కుబడిగానే వస్తా ఉన్నారు. అదే ఇవాళ వినాయక చవితి సంవత్సరాలు జరుపుకుంటే వాళ్ళు చేసే కష్టాన్ని వదిలేసుకొని తన నెలకు రోజు ఒక్కొక్కరు 1000 రూపాయలు, 2000 రూపాయలు కూడా చందాలు ఇచ్చి ఇవాళ వినాయక చవితి సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. మరి అదే అంబేద్కర్ విషయానికి వచ్చినప్పుడు మన వాళ్ళు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? లోపం ఎవరిది? తప్పు ఎవరిది? వాళ్ళని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? చదువుకున్న విద్యావంతులైనా, మేధావులైనా, విజ్ఞులు అయినటువంటి మనమే కదా. అంబేద్కర్ ఫలాలను అనుభవించినటువంటి ముందు తరం మేధావులు మనమే కదా. మరి మనం మన 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 యొక్క బిడ్డలని మన వైపుకు, అంబేద్కరిజం మళ్లించడంలో కొత్త పుంతలు, కొత్త ఆలోచన విధానాలు, కొత్త సిద్ధాంతాన్ని మనం రూపొందించాల్సినటువంటి అవసరం, రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఒకసారి దయచేసి మేధావి వర్గానికి, మేధావి లోకానికి, ప్రొఫెసర్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు గడప గడపకు, ఇళ్లకు ఓ సిద్ధాంతాన్ని ఎంత భద్రంగా ఇంజెక్ట్ చేయగలుగుతా ఉన్నారు. మరి మనలో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతో మంది ఉన్నారు, మేధావులు ఉన్నారు, వక్తలు ఉన్నారు, రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు. మరి మనం ఒక ఏ విధంగా అంబేద్కరిజాన్ని మన దళిత వాడల్లోకి తీసుకుపోగలం? ఒక కొత్త సుధాన్ని యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామ స్థాయి నుంచి మనం ఒక అంబేద్కర్ దళిత బహుజన వీరుల యొక్క పటాలను పెట్టి, మనం కూడా నిన్న మహారాష్ట్రలో నేను చూశాను, ఒక వీడియో చూశాను. మహారాష్ట్రలో బుద్ధుని యొక్క విగ్రహాన్ని పెట్టి, అంబేద్కర్ ఫోటోను పెట్టి, పూలే ఫోటోను పెట్టి, ఇలా మన కొంతమంది మన దళిత బహుజన నాయకుల యొక్క ఫోటోలు పెట్టి వాళ్ళు వారం రోజులు ఆ సంబరాలను జరుపుకున్నారు. కాబట్టి మనం కూడా ఒక కొత్త ఆలోచన తోటి, ఐడియాలజీ తోటి ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 14 వరకు దళిత బహుజన వీరుల సంబరాల్లాగా మనం ఒక వారం రోజుల కార్యక్రమాన్ని తీసుకొని ఒక సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించాలనేది నా ఆలోచన. మేధావులుగా మీరు ఆ వైపున ఆలోచిస్తారని శంకులో పోస్తేనే తీర్థమైతుంది అంటారు. అందుకని మేధావుల నోటి నుంచి వచ్చినట్లయితే, మేధావులు చెప్తే ఈ ఒక వ్యవస్థలో మార్పులు వస్తాయి. కాబట్టి ఇలా ఒక కంచాయిలే కానీ, మల్లెపల్లి లక్ష్మయ్య గారు కానీ, రేంజర్ల రాజేష్ కానీ, ఇలా ఎంతో మంది ఇలా సమాజానికి చైతన్యం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఈ వైపున ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. వాడలలో ఒక సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చి ఈ వినాయక చవితి సంబరాల లాగా మనం కూడా ఆట పాటలు తోటి ఈ యొక్క ఈ వారం రోజుల కార్యక్రమాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రసంగాలు, మనం ఎన్నైనా సరే అంబేద్కర్ గురించి కానీ, పూలే గురించి కానీ, పెరియార్ గురించి కానీ, ఇలా ఎంతో మంది దళిత మేధావుల గురించి మనం చెప్పొచ్చు. దళిత పోరాట యోధుల గురించి, సావిత్రి పూలే గారి గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మన కార్యక్రమాలను తీసుకుపోవాలనేటటువంటి ఉద్దేశంతో నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటాను. ముఖ్యంగా అంబేద్కర్ నిజాన్ని విస్తరించాలంటే మనం ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఖచ్చితంగా పయనించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఒక కొత్త సిద్ధాంతాన్ని రూపొందించాలంటే దాంట్లో ఉన్నటువంటి బాగోగులన్నింటినీ కూడా మనం వెనక ముందు అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ముందు తరాల వారిగా మన దగ్గర ఉన్నది. కాబట్టి మనం మన యువతని అంబేద్కరిజం వైపు మళ్లించాలంటే మన ఆలోచన విధానంలో కొంత మార్పు రావాల్సినటువంటి అవకాశం ఉంది. మనం ప్రతి సంవత్సరం వారం రోజుల ఉత్సవాలను మనం మహబూబ్ నగర్ జిల్లాలో, తెలంగాణ ప్రాంతాలలో అంబేద్కర్ జాతర తోటి, పూలే జాతర అనే పేరుతోటి ఒకరోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం.
ఈ ఒక్కరోజు కార్యక్రమంలో భాగంగా మనం ఉపన్యాసాలకే పరిమితం కావటం వల్ల ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం యువత అంతా టెక్నాలజీ వైపు మళ్ళీ ఆట పాట సమరాల్లో మునిగి తేలుతా ఉన్నారు. కాబట్టి మనం కూడా యువతని భాగస్వామ్యం చేసి అంబేద్కర్ పేరు మీద కోలాటాలు కానీ, అంబేద్కర్ పేరు మీద పాటలతోటి డాన్సులు కానీ, జడకొప్పులు, కోలాటాలు, భజనలు, కీర్తనలు అవి అవి కనుక మనం ఇన్వాల్వ్ చేసినట్లయితే మన యొక్క మహిళలు కూడా ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతారు. వాళ్ళందరూ కూడా రాను 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 అంబేద్కరిజం వైపు మలుతారని చెప్పేసి నేను ఆ విధంగా మరి ఒక ఆలోచన చేయాలనేటువంటి విన్నపాన్ని మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మనం ఎవరో వినాయక చవితిని వ్యతిరేకించడమో ఇంకో దాన్ని వ్యతిరేకించడమో కాదు, వినాయక చవితి సంబరాలను ఆదర్శంగా తీసుకుందాం మనం. ఎందుకంటే అందులో మన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ని, వాళ్ళ ఉత్సాహాన్ని మనం ఆ విధంగా ముందుకు తీసుకుపోయి అదే పంతాలో వినాయక చవితి జరుగుతున్నటువంటి సంబరాలలో భాగంగా ఎలాగైతే మనం ఆట పాటలు చేస్తా ఉన్నామో మనం కూడా మన ఈ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ దళిత బహుజన వీరుల యొక్క కథలను, గాథలను పాటల రూపంలో, నాటకాల రూపంలో చేయడం ద్వారా మన మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీరందరూ కూడా మన వైపు వస్తారు, అంబేద్కరిజం కొరకు ఆలోచిస్తారని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా నెక్స్ట్ April 14th కార్యక్రమం ఈ యొక్క April 8 తారీఖు నుంచి వారం రోజుల పాటు కార్యక్రమాలు చేసి సాయంత్రం పూట మనం గొప్ప కార్యక్రమాన్ని ఎండప్ చేసుకొని మన అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నా జై భీమ్ తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.